హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వరల్డ్ బీజేలో. ఈరోజు మనం స్వర్ణగిరికి వచ్చాం. ఇక్కడ ఎలా సెలబ్రేషన్ ఇచ్చిందో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎలా తీసుకెళ్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను మామూలుగా ఇక్కడ నుంచి చూపిస్తాను స్టార్టింగ్ నుంచి. అంటే ఇప్పుడు మనం దీంట్లో ఒక డ్రోన్ షాట్ కానీ పెడతాము, ఇంకోటి ఇంట్లో సినిమాటిక్ లుక్ కానీ ఎలా ఉంటుందని కానీ చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ముందరకు వెళ్తే స్వామివారు పాదాలు కానీ కింద ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి ట్రై చేస్తాను చూపించేకి. చాలా మంది ఉన్నారు కానీ ట్రై చేస్తాను ఎలా ఉంటుందో చూపించేకి. ఇక్కడ ఇప్పుడు స్వామివారి పాదాలు కనపడుతున్నాయి మీకు. ఇక్కడ పాదాల మీద ఉంటాయి, ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి, పైన అక్కడ గోపురం. ఇప్పుడు నేను డ్రోన్ షాట్ వేసాను, దాంట్లో ఇప్పుడు ఆపేసి డ్రోన్ షాట్ వేసాను చూడండి. ఇప్పుడే డ్రోన్ షాట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ తీసుకుంటాం. మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం గుడికి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కుతాం మనం. ఇప్పుడు మనం ఒక్కొక్క అవతారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం వెళ్తాం. ఇక్కడ నుంచి స్టెప్స్ పై ఎక్కుతాం. ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క అవతారం, ఇక్కడ మత్స్య అవతారం ఉంది చూడండి. మత్స్య అవతారం తర్వాత ఇంకొక రూపము మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక రూపం ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక రూపం ఉంది, తాబేలు రూపం. ఇక్కడ కుర్మ అవతారం అంటారు. ఇక్కడ వచ్చి వరాహ రూపం. చాలా మంది ఉన్నారు జనాలు చాలా. ఇంకొక రూపం ఉంటుంది, ఇంకా 5 స్టెప్స్ తర్వాత ఇంకొక రూపం, లక్ష్మీ నరసింహస్వామి రూపం. ఇక్కడ ఇంకా ముందర ఇంకొక రూపం ఉంటుంది. ఇలా చాలా రూపాలు, అంటే ఆయన ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు ఇక్కడ మనం నడుస్తూ అంటే కనపడుతూనే ఉంటారు. ఒక్కొక్క 5 స్టెప్స్ తర్వాత ఇంకొక రూపం, బ్రహ్మ రూపం. ఇంకా ఇక్కడ ఒక రూపం ఉంటుంది. 5 స్టెప్స్ దాటినాం ఇంకొక రూపం, 5 స్టెప్స్ దాటితే ఇంకొక రూపం. అలా ఇక్కడ అంతా ఉంటారు. ఇక్కడ పరశురాముడు, నెక్స్ట్ వచ్చేది రాముడు రూపం. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ రాముడు రూపం మీకు. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మనకి ఇక్కడ బలరాముడు, ఇక్కడ కృష్ణుడు. ఇంకా మిగిలేదు ఒక్క రూపం, కల్కి అవతారం. ఇక్కడ కల్కి రూపం. ఇంకా గుడి ఎంట్రన్స్, ఇక్కడ గుడి ఎంట్రన్స్. ఇక్కడ మనకి మంచిగా డెకరేషన్ చేసినారు. ఇక్కడ వచ్చి గరుడు పైన స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఇదే ఎంట్రన్స్ పోయింది. చాలా మంది ఉన్నారు. చూపించే కొంచెం కష్టంగా ఉంటుంది మాకు, కానీ ట్రై చేస్తాం చూపించేకి అంత కొంచెం మంచిగా వచ్చేలాగా వీడియో. ఇక్కడ వినాయకుడు ఆయన ముక్కిన తర్వాత ముందుకు కదులుతాం. ఈ క్యూ అనేది
మామూలుగా అయితే ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడ ఈయనని దర్శించుకొని ముందు అంటే ఇలానే వెళ్తే ఈయనని ఇంకా విఘ్నేశ్వరుడిని దర్శించుకొని అటుపక్క నుంచి మనము లోపలికి వెళ్తాం గుడి లోపలికి. పెద్ద గోపురం ఇవంతా చాలా మంది ఉన్నారు, జనాలు చాలా మంది ఉన్నారు. ఫోన్ డిపాజిట్ మీకు చూపిస్తాను. ఇక్కడే ఫోన్ డిపాజిట్ 5 రూపాయలు ఫోన్ డిపాజిట్కి. ఇక్కడ నా సినిమాటిక్లకు ఒకటి చూపించినాను. ఇంకా లోపల నేను విష్ణుమూర్తిది కానీ మీకు రూపం ఉంటుంది. అక్కడ కానీ మంచి సినిమాటిక్ లుక్ తీసినాను. మీకు నచ్చుతుంది అనుకుంటా. లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి. బై గైస్. జగద్బింబలేశం హృదాకాశదేశం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం. సురాలి బలిష్టం త్రిలోకీ వరిష్టం గురుణాం గరిష్టం స్వరూపైకనిష్టం సదా యుద్ధధీరం మహావీరధీరం భవాంబోధిధీరం భజే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.